नमः शिवाय। జరాసంగం క్షేత్రము ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఏపీ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఈ సంగారెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో ఉంది కేతకి సంగమేశ్వర ఆలయం. ఈ యొక్క ఆలయము చాలా ప్రాచీనమైనటువంటి ఆలయము. ఈ క్షేత్రానికి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ అన్ని చోట్ల కూడా భక్తులు తండోపతండలుగా ఇచ్చి స్వామివారికి, అమ్మవారికి కోరికలు తీర్చుకుంటారు. కేతకి అంటే మొగిలిపు వనంలో పుట్టిన స్వామి. సంగమం అంటే కోనేరులో నీళ్ళు వస్తాయి. అది స్వతహాగా కాశీ నుంచి వస్తాయి నీళ్ళు. అమృతగుండము, అష్టతీర్థం. ఆ యొక్క అమృతగుండంలో 8 తీర్థాలు ఉన్నాయి. కాశీ నుంచి కూడా ఇక్కడ గుహ ఉందని చెప్పేసి స్కాందపురం రాసింది ఉంది. స్వామివారి స్వతహాగా బ్రహ్మ కమండలంతో అభిషేకించిన స్థలం ఈ కేతకి సంగమేశ్వర ఆలయం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రిమూర్తి ఆకారంలో బాణలింగాకారుడిగా ఇక్కడ వెలిసిండు. అదే అమ్మవారు కూడా పార్వతీదేవిగా వెలిసింది. అమ్మవారి ముఖం దక్షిణానికి ఉంది, స్వామివారి ముఖం తూర్పుకుంది. అమ్మవారి ముఖం దక్షిణానికి ఎందుకంటే దక్షిణ కాశీగా పేరుగాంచిన దేవాలయాల్లో ఈ యొక్క కేతకి సంగమేశ్వర ఆలయం కాబట్టి ఆ యొక్క స్వామివారి పేరు కేతకి సంగమేశ్వరం ఉంది. అదేవిధంగా స్వామివారి క్షేత్రంలో ఈ యొక్క ఊరు పేరు కూడా జరాసంగం అని ఉంది. జర అంటే ఊట రావడము, నీళ్లు రావడము. సంగమం అంటే కూడా ఒక కలయికలో నీళ్లు 3 త్రిసంగమ నదిలో కలిసి ఉండడానికి జరాసంగం అంటారు. కాబట్టి ఈ యొక్క స్వామి నుంచి ఈ యొక్క ఊరు వెలిసింది. ఊరు ముందుగా లేకుండే ఈ యొక్క కేతకవనంలో పుట్టిన స్వామిని ఈ యొక్క సంగమేశ్వర స్వామి. స్కాంద పురాణంలో రాసింది ఉంది. ఆ యొక్క ఉపేంద్ర మహారాజు గారు ఈ యొక్క అడవిలో వచ్చినప్పుడు సంచరించుకుంటూ జింకకు సంచరించుకుంటూ వచ్చినప్పుడు ఆ యొక్క స్వామికి దహం వేసింది. ఎవరికి? మహారాజుకు, ఉపేంద్ర మహారాజుకి దహం వేస్తే కాపరి, గొర్రెల కాపరి వాడు ఏమన్నాడంటే, అక్కడ మీరు నీళ్ళు తాగరు స్వామి, రాజుగారు మీరు తాగలేరు, మేము తాగుతాం, మా గొర్రెలు తాగుతాయి, మీరు తాగలేరంటే లేదు, నాకు దాహం వేసింది, ఖచ్చితంగా తాగాలి. ఆయనకి పెయిన్ నిండా మొత్తం కుష్ఠవ్యాధి. ఆయన ఆ నీళ్ళు మొత్తం సంప్రోక్షణ చేసుకొని, ఎండ అంటే ఎండ ఉంది, కాళ్ళు చేతులు కడుక్కొని, ముఖం కడుక్కొని సంప్రోక్షణ చేసుకొని కొన్ని నీళ్ళు తాగిండు. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన తర్వాత కుపేంద్ర పట్టణం ఉంది పక్కన, ఉపేంద్ర మహారాజు పట్టణం ఉంది అక్కడ. కాకపోతే ఆయనకు సంప్రోక్షణ చేసినటువంటి వ్యాధి మొత్తం నయమైపోయింది. తెల్లవరసి రాణి అడుగుతుంది, ఏం రాజుగారు మీరు ఇంత ఆయుర్వేద మందులు వాడినరు, అన్ని మందులు తెచ్చుకుని వాడినరు, ఎప్పుడు తగ్గలేదు, మరి కుష్ఠవ్యాధి ఇక్కట తగ్గింది అని అంటే ఆయనకు మళ్ళీ గుర్తొచ్చి మధ్యాహ్నం వెళ్ళి జింకకు వేటాడుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ ఒక గుండం ఉండేది, చిన్నగా ఒక రౌతు తీసి ఆ నీళ్లు తాగాను, ఆ సంప్రోక్షణ చేసుకున్నాను, ఆ నీళ్ళ నుంచి నాకు ఇది అయిందని నేను అనుకుంటున్నా నేను అని చెప్పేశానంటే మళ్ళీ వచ్చి ఆ యొక్క గుండంలో స్నానం ఆచరించి ఆ యొక్క స్వప్నంలో స్వామివారి ఇక్కడ కేతగా తెలిసింది కాబట్టి మీరే ఇక్కడ గుడి కట్టాలి చేయాలని చెప్పి అంటే ఆ కుపేంద్ర మహారాజు చేతుల మీద ఇక్కడ ఈ గుడి వెలిసింది. స్థానం అనేది పెరుగుతుంది కాబట్టి తీసుకెళ్తే ప్రతిష్ఠించుకుంటే మా స్థానం పెరుగుతుందని ఒక ఊహాగానం అంతే. అప్పట్లో అటువంటిది ఏం జరగలేదు. అలా స్వామి ఏ స్థానంలో వచ్చినా ఆ స్థానంలో వచ్చింది. మరి అటువంటి చేసిన వాళ్ళకి ఇప్పటి వరకు ఎవరు బతికిలేరు. అందరూ ఒక్కరు కాదు, ఇద్దరు, అందరూ ఆ స్వామి యొక్క ఆశీర్వాదం వల్ల ఇక్కడ ఊరు కూడా మంచి సంచరించుకు వచ్చినప్పుడు ఈ క్షేత్రానికి వచ్చిండు. ఆయన అపేక్ష ఏంటంటే నేను కాశీలోనే నా జీవితం వాళ్ళే అని చెప్పేసి ఆయన అపేక్ష ఉంటే ఆయన సంచరించుకుంటూ వచ్చినప్పుడు ఆయన చేతిలో బెత్త అనేది గుండంలో అక్కడ నదిలో పడిపోయింది, గంగా నదిలో. ఆ నదిలో పడిపోయిన బెత్త, అప్పట్లో బెత్త అంటే వాళ్ళ దగ్గర మొత్తం వెండి అంతా కౌచం తీసుకుని ఉంచుకునేవాళ్ళు. ఆ బెత్త పడిపోయిన బెత్త అనేది ఇక్కడికి వచ్చింది. ఈడ పడుకున్నప్పుడు ఆయనకు స్వప్నంలో దేవుడు వచ్చాడంటే అది కాశీ, అది కాశీనే, ఇది కాశీనే, అది ఉత్తర కాశీ, దక్షిణ కాశీ.
కాబట్టి జీవి ఎక్కడ తీసినా కూడా ఒకటే అని చెప్పేసి ఆయన జిందా సమాధిగా అక్కడ పక్కన ఒక సమాధి ఉంది. కాశీబాబా చూశాను. కాశీబాబా సమాధి అద్భుతమైన క్షేత్రం. ఎంతో స్కంద పురాణం దగ్గర నుంచి కూడా ప్రాశస్త్యం ఉన్నటువంటి ఈ క్షేత్రం పాలకులు వస్తూనే ఉన్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన కొంత అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తూ ఉంది. ఆ వాసనను కూడా తొలగించగలిగి ఆ గుండాన్ని ఇంకా కొంచెం పరిశుభ్రం చేయగలిగితే ఒక పవిత్ర పర్యాటక క్షేత్రంగా, ఒక పుణ్యక్షేత్రంగా విరాజిల్లడానికి అవకాశం ఉంది.